హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. 2 రోజుల నుంచి వీడియోస్ సరిగా పోస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ కొంతమంది గెస్ చేశారు. జలుబు కారణంగా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, తగ్గిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి. కొంతమంది కామెంట్లలో కూడా అడిగారు, బాగా జలుబు చేసినట్టుందండి, మీకు మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉంది, హాట్ వాటర్ తాగండి అని ఇలాగా నాకు కొన్ని సలహాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాంటి కామెంట్స్ చూసినప్పుడు, చదివినప్పుడు మనసుకి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్, నైట్ రొటీన్ వరకు కూడా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ అలాగే చిన్న టిప్స్, నాకు తెలిసిన చిన్న టిప్స్ కూడా మీకు షేర్ చేస్తానండి కుకింగ్ రెసిపీస్లలో. అలాగే పూరి అనేది చక్కగా పొంగుతూ ఎలా రావాలి, ఎలా చేసుకోవాలి అని ఫస్ట్ టైం ఎవరైనా వంట చేసుకునే వాళ్ళు, వంట నేర్చుకునే వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి. అండ్ అదేవిధంగా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది. వీడియోని లైక్ చేశారంటే వీడియోస్ అనేది ఇంకా కొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అయితే ఆశపడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పిల్లలకి ఆల్రెడీ ఉదయాన్నే లేచేసాను, గుమ్మం తుడిచేసాను, గదులు తుడిచేసాను, నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి రైస్ పెట్టేశాను. తర్వాత వచ్చేసి ఇడ్లీ పెట్టానండి బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ పిండి, మనం ముందు చట్నీ గురించి అయితే చెప్పేస్తాను. ఇడ్లీ పిండి గురించి తర్వాత మాట్లాడుకుందాము. మళ్ళీ ఈ బిట్ మిస్ అయిపోతే మీకు అర్థం అవడం కష్టము. ఇందుకు చట్నీ ఏం చేశాను అంటే, ప్రియా పచ్చడి సీసా తెచ్చాం కదా ఒకసారి, స్వస్తిక్ పచ్చడి, నేను కూడా ఆల్రెడీ ఇంట్లో టమాటా పచ్చడి చేశాను. టమాటా ఊరగాయ అంటాం కదా, అది చేశాను. అది అయిపోయింది. 2 బాటిల్స్లలో ఇంకా కొంచెం చట్నీ అయితే ఉంది. అయితే ఏం చేశానంటే, నేను మార్నింగ్ కొంచెం హాట్ వాటర్, నేను ఎలాగో గ్రీన్ టీ కోసం అని వేడి నీళ్ళు పెట్టుకుంటాను కదా, ఆ కొన్ని వేడి నీళ్ళు ఆ 2 బాటిల్స్లలో వేసి చక్కగా షేక్ చేసేసి మొత్తం ఆ పచ్చడి అంతా కూడా ఒక చిక్కగా వచ్చేలాగా చేసి లిక్విడ్గా బౌల్లోకి అయితే తీసేస్తే అది పిల్లలు ఇడ్లీలో నంచుకొని అయితే తినేశారు. ఇంకా లంచ్కి వచ్చేసి పప్పు చేశాను, దోసకాయ టమాటా పప్పు చేశాను. ఇంక ఇడ్లీ తినేసి లంచ్ బాక్స్ అయితే తీసుకొని వాళ్ళిద్దరూ స్కూల్కి కాలేజీకి బయలుదేరారు. ఇంకా అక్కడి నుంచి కట్ చేసేస్తే నాకు ఇంకా మార్నింగ్ పని అయిపోయింది కదా, ఇంట్లో వంట పని అయిపోయింది, ఇంట్లో పనులన్నీ అయిపోయాయి. నేను కూడా నార్మల్గా రెగ్యులర్గా నా పనులన్నీ కూడా నేను చేసుకొని బయటికి వచ్చి ఇవన్నీ కూడా అయ్యాక మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసాను. లంచ్ చేసేసిన తర్వాత కాసేపు నేను వీడియో ఏదైనా ఎడిట్ చేసుకునేది ఉంటే ఒక 2 షార్ట్ వీడియోస్ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడము, లేకపోతే కనుక చక్కగా ట్యాబ్లో సినిమా పెట్టుకొని సినిమా చూస్తానండి. ఇప్పుడైతే మరీ వైఫై లేదు, టీవీ కనెక్షన్ లేదు, పిచ్చెక్కిపోతుంది నాకు. మరీ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. పిల్లల ఎగ్జామ్స్ అని చెప్పనని ఇంకా టీవీ కూడా రీఛార్జ్ చేయించుకోలేదు. ఇంకా ఈ మంత్ నుంచి వద్దనుకున్నాము. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా కాస్త టీవీ కూడా అవాయిడ్ చేస్తే మంచిది, ఏదో మన ప్రయత్నంగా మనం కూడా ఉండాలి కదా, వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఈ మంత్ టీవీ రీఛార్జ్ కూడా మానేసాము. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తేనే మళ్ళీ ఇంట్లో టీవీ మోగుతూ ఉంటుంది. టీవీ ఉందనుకోండి, నేను ఎక్కువగా సాంగ్స్ వింటూ ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ భక్తి టీవీ పెడతాను. తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కువగా మ్యూజిక్ ఛానలే పెట్టుకుంటూ ఉంటాను. దాంతో అవి ఏమీ లేదు నాకు ఎంటర్టైన్మెంట్కి, ఇంకా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సరే చేసేది ఏం లేదు కదా, కానీ దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పని అనేది టైం టు టైం పని అయిపోతూ ఉంటుంది అవి లేకపోవడం వల్ల. ఇదివరకటి రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్లు, ఈ టీవీ ఎక్కువగా లేనప్పుడు మనం టైంకి ఎలా పని చేసుకునే వాళ్ళమో అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయిపోయింది. మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం తినేసి కాసేపు సినిమా చూశాను ట్యాబ్లో. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా బట్టలు అయితే నానబెట్టేశానండి. కాస్త బోల్డ్ బట్టలు ఉన్నాయి. మొన్నంతా కూడా కాస్త ఊరెళ్ళి రావడము, అంటే ఇక్కడ పెద్దప్రోలు వెళ్ళానని చెప్పాను కదా, వరుసగా 4 రోజులు 4 చీరలు, మళ్ళీ ఇంకా పిల్లలు జీన్స్ ప్యాంట్లు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కొంచెం జలుబు కారణంగా ఎక్కువగా నీళ్ళల్లో ఉండే పని అయితే చేసుకోలేదు నేను.
కొంచెం తగ్గాక చేసుకుందామని కావాలని ఆగాను. ఆ బట్టలన్నీ అట్టే పెట్టాను. ఇంకా అవన్నీ కూడా చూస్తే నాకే చికాకేస్తుందని చెప్పి బట్టలన్నీ కూడా చక్కగా సర్ఫ్లో పెట్టేసేసి మిషన్లో వేసేవేమో మిషన్లో వేస్తాను. ఇంకా చేత్తో పిండుకునేవన్నీ కూడా సాయంత్రం ఇంకా 4:30 దాకా కాసేపు టైంపాస్ చేసేసి వెంటనే పనిలోకి అయితే దిగేశాను. ముందు ఆ బట్టలన్నీ కూడా జాడిచ్చేసాను. ఈలోపు జీవన్ కూడా స్కూల్ నుంచి వస్తే వాడికేమో తినడానికి పొద్దున్న పప్పు చాలా బాగుందిట, దోసకాయ టమాటా పప్పు చేశాను. ఆ పప్పు అన్నం కలిపి బౌల్లో వేసి స్పూన్ వేసిస్తే తినేశాడు. వాడు కూడా తింటున్నాడు. వాడు ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి. ఇంకా సరే పాలు వద్దు అమ్మ, అన్నం తింటాను, పప్పు చాలా బాగుందన్నాడు. సరే నేను ఇంకా వాడికి పప్పు అన్నం కలిపిచ్చేసాను. ఈలోపు మా వారు కూడా రెడీ అయ్యి ఇంకా గుడికి అయితే బయలుదేరుతున్నారు. ఈలోపు సంధ్యగుమ్మం కూడా ఊడ్చేశాను. చూసారు కదా, అస్సలు నిమిషం ఆగరు మా వారు. ఇంకా ఆయనకు టైం అయిందంటే గిన ఇంకా బయలుదేరిపోతూ ఉంటారండి. ఇంకా తర్వాత ఆయన గుడికి అయితే బయలుదేరుతున్నారు. సంధ్యగుమ్మం ఆల్రెడీ ఊడ్చేశాను. జీవన్ కూడా ఈలోపు తినేసేసి ఇంకా వాడు కూడా ట్యూషన్కి అయితే బయలుదేరుతున్నాడు. ఇంకా వీడు ట్యూషన్కి వెళ్ళి 8ంటికి వస్తాడు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ నేను డిన్నర్ రెడీగా పెట్టాలి. కృష్ణ అయితే మరీ మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు వాడికి కాలేజీలోనే అయిపోతుంది. పైగా ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, పిల్లల్ని ఏంటంటే బాగా రుబ్బేస్తూ ఉంటారు. ఇంకా ఈ కాలేజ్ అనే కాదులేండి, ఏ కాలేజ్ అయినా అంతే. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు పిల్లల్ని గట్టిగా పట్టుకొని స్ట్రిక్ట్గా చదివిపిస్తూ ఉంటారు కదా. మేమేంటంటే ఇంకా ట్యూషన్ బయట పెట్టించుకోకుండా కాలేజీలోనే కంటిన్యూగా ఉండేలాగా మాట్లాడేసేసారు. ఆటోమేటిక్గా ఇంకేంటంటే అందులోనే ఇంక్లూడింగ్ ట్యూషన్ కూడా అయిపోతుంది కృష్ణకి. ఇంకా అక్కడే కూర్చుండిపోతాడు. ఇంకా అదొకటి బెనిఫిట్ మాకు ఈ కాలేజీలో. ఇంకా బయటకి ట్యూషన్కి వెళ్ళకుండా వాళ్ళే స్టడీ అవర్ కండక్ట్ చేస్తారు, అక్కడే ట్యూషన్ ఉంది. ఇంకా అలా కంటిన్యూగా అయిపోతుంది. ఇంక ఇద్దరు వేలాడేసుకొస్తారు మొహాలు. వాళ్ళు వచ్చేలోపు నేను చకచక మళ్ళీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా నేను ఆ పనులన్నీ చేసేసుకొని ముందు వాకింగ్కి అయితే వచ్చేసానండి. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నేను డాబా మీదకి అయితే వచ్చేసాను. వెయిట్ లాస్ అయిపోతాను, కిలోలు బరువు తగ్గిపోతాను అని అయితే కాదు. నా బాడీ నాకు యాక్టివ్గా ఉండడానికి కొంచెంలో కొంచెం నా బాడీ అనేది, అంటే నేను వెయిట్ అయితే ఉన్నాను, మరీ ఓవర్ వెయిట్ అయితే లేను. అలా అని మరీ కిలోలు తగ్గిపోవాలి అనే ఆశ కూడా నాకు లేదు. నాకు మెయిన్ ఏంటంటే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి బాగా. కాళ్ళు నొప్పుల వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. దానివల్ల ఏంటంటే కొంతమంది ఏమో నువ్వు వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నీకు బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారు. కొంతమంది ఏమో వాకింగ్ చేయడం వల్ల నాకు ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లం ఉంది కదా, అది కూడా తగ్గుతుంది అని కొంతమంది అంటున్నారు. వీటన్నిటి గురించి నేను వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. చూడాలి ఇంకా దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. మధ్యలో ఒక వారం రోజులు హైదరాబాద్ వెళ్ళొచ్చి వారం రోజులు బ్రేక్ తీసుకున్నాలేండి. అంటే వెళ్ళే రోజు వచ్చిన రోజు అలాగా అక్కడున్న 4 రోజులు కొంచెం బ్రేక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అయితే కంటిన్యూ స్టార్ట్ చేశాను. మీకు వీడియోలో నేను షేర్ చేయకపోయినా నేనైతే వాకింగ్ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా వాకింగ్ చేసి వచ్చాక ఒక 5 నిమిషాలు అలా రిలాక్స్గా కూర్చొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను. మళ్ళీ పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేద్దామని. చూసారు కదా, పూరీ చేసి చూపిస్తాను అన్నాను కదా, ముందు దానికోసం అయితే కర్రీ చేస్తున్నానండి. మిక్సీ జార్లోకి హోల్ గరం మసాలా వేసుకొని ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ కూడా మెత్తగా పౌడర్ చేశాను ఫస్ట్. తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లిపాయి, పచ్చిమిరపకాయలు, ఒక్క ఉల్లిపాయ, అంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా చేసుకొని అవన్నీ కూడా వేసేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు ఇంట్లో రెడీగా ఉంటే మీరు డైరెక్ట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. లేదు అంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో పేస్ట్ ఎప్పుడు రెడీగా పెట్టుకోను, నేను అప్పటికప్పుడు ఫ్రెష్గానే ఇలా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఎప్పుడో తక్కువగా వాడతాను కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఆ ఫ్రెష్నెస్ పోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అని చెప్పనని నేను జస్ట్ అప్పటికప్పుడే మిక్సీ వేసుకుంటూ ఉంటాను. ఆ పేస్ట్ అనేది రెడీగా పెట్టేసేసుకొని కుక్కర్ పెట్టానండి స్టవ్ మీద. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు అయితే వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఉల్లిపాయ ముక్కలు వేగించుకోవాలి మనం బాగా. కొంచెం అంటే మరీ బ్రౌన్ కలర్లోకి కాకుండా ఉల్లిపాయ అనేది కొంచెం వేగితే చాలు. కొంచెంసేపు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పేస్ట్, అది ఆలుగడ్డ ముక్కలు వేసేసి ఒకసారి బాగా వేయించుకోవాలి. మనం కూరని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వచ్చేసి ఆలు కూర పూరీలోకి చేస్తున్నానండి. మా వారు సామాన్యంగా అడగరు, ఈ రెసిపీ చెయ్యి అని చెప్పనని ఎప్పుడు అడగరు, చాలా తక్కువగా అడుగుతారు ఆయన. అడిగేది ఎప్పుడో రేర్గా అడుగుతారు. ఇవాళ ఎందుకో ఆయనకి మరి ఏమనిపించిందో తెలీదు. నైట్ డిన్నర్కి చాలా వరకు మేము మధ్యాహ్నం తీసుకున్న లంచ్ ఇదిని బట్టి
టైము ఒకవేళ ఏదన్నా కొంచెం ఆయనకి ఏదైనా పనులుండి లేట్గా భోంచేసినా లేకపోతే కొంచెం మధ్యాహ్నం ఫుడ్ హెవీగా తిన్నా కూడా మేము నైట్ మ్యాక్సిమం జావ తాగేసేస్తున్నాము ఈ మధ్య ఇద్దరము కూడాను. లేదంటే గిన డిన్నర్ అనేది కొంచెం లైట్గా తీసుకుంటున్నాము. అలా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఎప్పుడు రెసిపీ ఇది చెయ్యి అని అయితే ఏది అడగలేదు. ఇవాళ అడిగారు ఫైనల్గా, పూరి చెయ్యి చాలా రోజులు అయ్యింది అని అడిగారు. సరే చేస్తానండి, శనగపిండి కూర చేస్తానండి, నీకు ఆ కూర తప్ప ఇంకే కూర దొరకదా అన్నారు. అదేంటండి అలా అంటారు, ఏం కావాలో చెప్పండి చేస్తాను అని అడిగాను. నువ్వు ఆలు కర్రీ చేస్తావు కదా ఎప్పుడు, అలా చెయ్యి చాలా రోజులు అయ్యింది అని అడిగారు. సరే చేస్తానులేండి, టమాటా ఉల్లిపాయ వేసి ఆలు కూర చేస్తావు కదా అది చెయ్యి అన్నారు. ఆయన అడిగారు కదా అని చెప్పనని ఇంక ఇవాళ నా స్టైల్లో మీకు కర్రీ అయితే చూపిస్తానండి. ఇదైతే అచ్చం మనం హోటల్లో తింటాం చూడండి, రోటీకి పరాటాకి అచ్చం అలా ఉంటుందండి టేస్ట్. మా పిల్లలకి కూడా బాగా ఇష్టము. ఉల్లిపాయలు వేగేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి వేయించేసాను. తర్వాత కట్ చేసుకున్న ఆలు కూడా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించేసుకోవాలండి. కూర అయితే సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. మనకి పుల్కా, చపాతీ, రోటీ, జొన్న రొట్టె దేంట్లోకైనా కూడా బాగుంటుంది. మనం జీరా రైస్ కానీ ఏదైనా బిర్యానీ పులావ్ లాగా చేసుకుంటాం కదా, అందులోకైనా సరే బాగుంటుంది కూర. సేమ్ తక్కువ మసాలా ఫ్లేవర్ తోటి. మీకు కొంచెం మసాలా తినే అలవాటు ఉండి కొంచెం స్పైసీగా తినే అలవాటు ఉంటే ఇదే ఇంగ్రీడియంట్స్ని మీరు ఇంకొంచెం పెంచుకోండి, మసాలా దినుసుల్ని ఇంకొంచెం ఎక్కువగా తీసుకొని చేసుకోండి. మేము అంత ఎక్కువ మసాలా తినాం కాబట్టి నేను లైట్గా చేసుకుంటున్నాను, అంటే లైట్ మసాలా వేసి చేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి కొద్దిగా వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ టమాటా వేసినప్పుడే బోల్డ్ అని నీళ్ళు వచ్చేసాయి, ఎందుకంటే టమాటా బాగా పండిపోయి ఉన్నాయి. పండిన టమాటా కాబట్టి అంటే మనకి గుజ్జు ఎక్కువగా వస్తుంది కదా, పండిన టమాటాలతోటి చేసామంటే మనం బాగా పండుగా ఉన్నాయి టమాటా, కొంచెం వాటర్ ఎక్కువగానే వచ్చాయి. అయినా కూడా నేను ఏంటంటే కొంచెం కూర లిక్విడ్గా కావాలి కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి రుచికి సరిపోయేంతగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్ అయితే విజిల్ మూత పెట్టేసేసుకుందాము. కారంకి వచ్చేసి కొంచెం ఎర్రకారం అయితే వేసానండి. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు చాలానే వేసాను, ఆ పచ్చిమిరపకాయలు కారమే ఎక్కువ అవుతుందేమో అని ఆలోచించి నేను ఎర్రకారం అనేది కొంచెం తక్కువగా వేసాను. తర్వాత వచ్చేసి ఇందులో ఎలాగో నీళ్లు పోయాలి కదా, అందుకని చెప్పి మిక్సీ జార్ ఎలాగూ గ్రైండ్ చేశాను కదా మసాలా, అందులోనే కొన్ని వాటర్ పోసి ఇందాక చూసారు కదా మూతని గట్టిగా పట్టుకొని మనం మిక్సీ జార్ని రివర్స్ చేసేసి ఒకసారి ఇలా ఊపేసామనుకోండి, చక్కగా మిక్సీ జార్లో ఉన్నదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది. మనం మళ్ళీ తర్వాత మిక్సీ జార్ కడుక్కోవాలన్నా కూడా మనకు పని కూడా తేలిగ్గా ఉంటుంది. ఆ విధంగా మిక్సీ జార్లో వాటర్ పోసి ఒకసారి కలిపేసి ఇందులో వేసేసాను. ఆ నీళ్లు ఆల్రెడీ టమాటా గుజ్జులా ఉంది కాబట్టి ఆ టమాటా గుజ్జుకి సరిపోతుంది అని చెప్పి కావాల్సినన్ని మాత్రమే నీళ్లు పోసుకోవాలి, కొన్నే పోసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేశానండి. ఇంక ఇది ఒక 2 విజిల్స్ వచ్చిందంటే చాలు. ఇక్కడ మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఒక చిన్న విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఆల్రెడీ కుక్కర్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయిస్తున్నప్పుడు ఆల్రెడీ కుక్కర్లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే హీట్ ప్రెషర్ అనేది. అప్పుడు మనం డైరెక్ట్గా విజిల్ పెట్టేసేసి మూత పెట్టి మనం తిప్పేసామంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి అమాంతం కుక్కర్ మూత అనేది టప్ అని బయటికి వచ్చేసే, అంటే ఇట్లా ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మనకి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం బిర్యానీ రైసులు చేసుకున్నా ఇలా ఏదైనా కర్రీస్ చేసినా కూడా మనం వేయించి మూత పెట్టేటప్పుడు విజిల్ అనేది తీసి పెట్టడం అనేది మంచి పద్ధతి అండి. అంటే మనకి ఏదైనా సరే ముందు కీడెంచి మేలంచాలి అంటారు కదా, అలాంటప్పుడు ఏం కాదులే అని చెప్పి మనం విజిల్ అలాగే పెట్టి ఆ హీట్కి మనం వేయించేసేస్తూ మూత పెట్టేస్తూ ఉన్నామంటే చెప్పలేము, ఒక్కొక్కసారి ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి మూత అనేది ఊడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. నాకు అది ముందే ఎక్స్పీరియన్స్, ఎందుకని చెప్పనని విజిల్ తీసే మూత పెడుతూ ఉంటాను. తర్వాత కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ మళ్ళీ పెట్టేసామంటే ఎలాంటి గొడవ లేదు, చక్కగా ఒక 2 విజిల్స్ వచ్చేసాయంటే కూర అనేది ఉడికిపోతుంది మనకి. తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పూరీకి అయితే పిండి కలిపేసేస్తున్నాను. అయితే నేను పూరీ చేసినప్పుడు
మా మరదలు గాయత్రి అని చెప్పి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను కదా నేను, తను వదిన నువ్వు పూరి చాలా బాగా చేస్తావు వదిన, అసలు పిండి ఎలా కలుపుతావు వదిన నువ్వు, అసలు ఏదన్నా అందులో ఇంకేమన్నా వేరేగా స్పెషల్గా యాడ్ చేస్తారా ఏంటి అని అడిగేది. తను ఏమీ వెయ్యను గాయత్రి అని చెప్తే తను నమ్మేది కాదు అసలు. లేదు వదిన నువ్వేదో కలుపుతావు అందులో, ప్రతి ఒక్క పూరి కూడా పొంగుతూ వస్తుంది, బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ వీడియో అయితే గాయత్రి కోసమేనండి. ఇదిగో గాయత్రి చూసావు కదా, నేను ఏమీ కలపట్లేదు, జస్ట్ పిండి వేసుకున్నాను. గోధుమ పిండే వేస్తాను పూరికి ఎప్పుడైనా సరే. నేను గోధుమ పిండి తీసుకొని ఉప్పు యాడ్ చేసి చక్కగా నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి అంతా కూడా ముద్దలాగా కలిపేసేసుకున్నాను. అయితే ఇక్కడ ఒక్క చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చపాతీ పిండికి కలుపుకున్నంత సాఫ్ట్గా అయితే కలపాల్సిన పని లేదు. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి మనకి. ఎందుకంటే పిండి అనేది కొంచెం బాగా మెత్తగా ఉండి నానకూడదు. పిండి కూడా ఇలా కలిపేసేసి మనం అలా పూరీలు ఒత్తేసేసుకుంటే నూనె కూడా ఎక్కువగా పీల్చదు. అసలు నూనె పీల్చదు, ఎక్కువగా కాదు అసలు పీల్చదు. చాలామంది ఏంటంటే పిండి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసేసి తర్వాత పూరీలకి ఒత్తి కాలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి నానిన పిండి ఎప్పుడైనా సరే నూనె లాగేస్తుంది. కాబట్టి నేనైతే ఎప్పుడు అలా చేయనండి. ఇట్లా వెంటనే కలిపేసేసి వెంటనే పూరీలు ఒత్తేస్తాను. అందులో నేను ఇంకేమీ వేయలేదు, హాట్ వాటర్ కానీ అట్లా ఏమీ యాడ్ చేయను. జస్ట్ నార్మల్గా పిండి గట్టిగా కలిపేసేసుకుంటాను. చివర్లో కొంచెం నూనె వేసేసి బాగా పిండిని మద్దిచ్చేసేసి వెంటనే పూరీలు అయితే ఒత్తేస్తాను. ఇక్కడ పూరీ కూడా ఏంటంటే పైన పొడి పిండి వేసుకుంటూ ఒత్తితే ఏమవుతుందంటే మనకి ఆ నూనెలో పూరి అనేది కాగినప్పుడు ప్రతిసారి ఆ పిండి అంతా కూడా వచ్చేసేసి అడుగున నల్లగా మసి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఈ విధంగా నూనె వేసుకొని ఉండలకి నూనె రాసుకొని మనం పూరి ఒత్తేసేసుకున్నామంటే, ఇలా మనం ఒక 10 పూరీలు ఒత్తి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా అస్సలు అంటుకోవు. పూరి అనేది దేనికి దానికి విడివిడిగా వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఏంటంటే నూనె కూడా, కాగిన నూనె కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోకపోయినా మనకి నూనె మూకుడు అంతా నల్లగా మాడిపోయి ఫస్ట్ పూరి ఏమో తెల్లగా ఉండి చివరి పూరి ఏమో నల్లగా అయిపోయే ఛాన్స్ లేకుండా నీట్గా ఉంటుంది. మనం పని చేస్తే నీట్గా ఉంటుంది. మనం ఫస్ట్ పూరి ఏ విధంగా అయితే చక్కగా తీస్తామో అండ్ చివరి పూరి కూడా మనకి అంతే నీట్గా చక్కగా గోల్డెన్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. అందుకు నేను ఎప్పుడు పూరి ఒత్తినా కూడా ఈ విధంగా కొంచెం ఆయిల్ రాసుకొని ఆయిల్తోనే ఒత్తుతాను అంతే. ఇంకా నేనైతే ఇంకా వేరే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ యాడ్ చేయనండి. అందులో పిండి అనేది కొంచెం గట్టిగా కలిపేసేసుకొని, అంటే మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకొని చక్కగా పూరీలు ఒత్తేసేసుకోవడమే. ఇక నూనె బాగా కాగిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఎప్పుడు ఏ నూనె ఐటెం చేసినా కూడా నేను అవి గారెలు కానివ్వండి ఏదైనా సరే ముందు ఒక చిన్న ముక్క చేసి అది అగ్నిహోత్రంకి వేసేస్తూ ఉంటాను తీసేసి. తర్వాత ఇంకా అన్నీ వేయించేస్తాను. అది ఏదైనా సరే ఆయిల్ ఐటెం ఏం చేసినా కూడా. అదేవిధంగా ఇంకా ఫస్ట్ ఒక చిన్న పూరి చేతి మీదే ఒత్తేసేసి కాల్చేసి అది స్టవ్ మీద పక్కన పెట్టేశాను. దాన్ని తర్వాత బయట గోడ మీద అలా పెట్టేస్తాను. ఏ చీమలో లేకపోతే ఏ పక్షులో ఏదో ఒక జంతుజాలం అయితే తినేస్తుంది అది. తర్వాత పూరి చూసారు కదా, ఫస్ట్ పూరి వేశాను, కొంచెం నూనె కాగలేదు, అందుకు అది పొంగలేదు. అసలు పూరి అసలు వేగినట్టుగా కూడా అనిపించలేదు. నూనె ఏమో కాగింది అనుకున్నాను నేను. ఇక్కడ చూడండి, రెండో పూరి నూనె చక్కగా కాగాక వేశాను. ఆ కాగిన నూనెలో పూరి వేస్తే ఎలా పొంగిందో చూసారా. ఫస్ట్ పూరి దగ్గర నుంచి మనకి లాస్ట్ పూరి వరకు కూడా అన్ని పూరీలు పొంగుతూ వస్తాయండి. నేను ఇందులో ఏమీ కలపలేదు. చూసారు కదా, చాలామంది హాట్ వాటర్తో కలుపుతారు, లేదా బొంబాయి రవ్వ వేస్తారు, ఇట్లా నానా రకాలుగా కూడా చేస్తారు. నేను ఇదివరకు ఒకసారి బొంబాయి రవ్వ కలిపి కూడా చేశాను, కానీ నాకు అది అంత సాటిస్ఫైగా అనిపించలేదు. కానీ ఇదే బెస్ట్ అనిపించింది నాకు. అసలు ఏమీ కలపకుండా జస్ట్ పిండి అనేది మనం చక్కగా ఎక్కువగా సాఫ్ట్గా కాకుండా నార్మల్గా కొంచెం గట్టిగా కలిపేసేసుకొని మనం పిండిని ఎక్కువగా ఇది కాకుండా చేసామంటే పూరి అనేది చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి, ప్రతి ఒక్క పూరి కూడా పొంగుతూ వస్తుంది. అండ్ అలాగే మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పూరి అనేది మనం ఒత్తేటప్పుడు మనకు అది చాలా వరకు రౌండ్గానే షేప్ తీసుకొస్తాము. ఒక్కొక్కసారి మనకు అది రౌండ్ షేప్ రాకుండా కొన్ని షేప్ అవుట్ లాగా వస్తూ ఉంటాయి. నాకు కూడా అలాగే వస్తూ ఉంటాయి. అలా కూడా మీకు ఒక పూరి చూపిస్తాను. అలా చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి పూరి ఒత్తేటప్పుడు
ఒత్తేటప్పుడు మడత పడిపోయినా, లేకపోతే అంచుల దగ్గర సరిగా ఒత్తకపోయినా మనం పూరీని, అప్పుడు ఏంటంటే మనం నూనెలో వేసి మనం పూరీని వేయిస్తున్నప్పుడు దానికి ఎక్కడో ఒక దగ్గర పూరి పైన కానీ, లేకపోతే సైడ్స్కి కానీ, లేకపోతే అడుగు భాగంలో కానీ మనం పూరి టర్న్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక చిన్న కన్నం పడింది అనుకోండి, అప్పుడు ఆ పూరి పొంగదు. ఇంకా మనం ఒత్తేటప్పుడే మనం పూరి మడత పడిన అట్లా జరుగుతూ ఉంటుంది కదా. పిండి మనం కలుపుకోవడంలో తేడా ఉండడం వల్ల, లేదా పిండి కొంచెం పల్చగా కలుపుకున్నప్పుడు మనకి పీటకే కర్రకి అంటుకుపోతూ ఉంటుంది పిండి. అలాంటప్పుడు ఈ విధంగా మనకి పూరి అనేది ఒత్తేటప్పుడు నీట్గా రాదు, పర్ఫెక్ట్గా రాదు. అప్పుడు మనకి ఇదిగోండి ఇలా ఈ పూరి చూసారా పొంగలేదు. ఇది ఏమైందంటే చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి ఇక్కడ కన్నం పడింది చూసారా. నేను పూరి ఒత్తినప్పుడు ఆ రౌండ్ షేప్ నేను ఒత్తేటప్పుడు ఈ చివరి నేను నొక్కలేదు పూరీని. అక్కడ ఏమైందంటే కన్నం పడింది పూరి వేగేటప్పుడు. ఆ కన్నంలోంచి ఏంటంటే స్టీమ్ అంతా కూడా, ఆవిరంతా కూడా వెళ్ళిపోతుంది, పూరి అనేది పొంగదు. అదే మనం చక్కగా రౌండ్గా అంచు చివరి వరకు కూడా మనం నీట్గా ఒత్తామనుకోండి, ఇలా మనం నూనెలో పూరి వేసి ముంచినప్పుడు ఆవిరికి పూరి అనేది చక్కగా పొంగుతుంది. రెండు పక్కల మనకి పూరి అనేది పొంగి మధ్యలో, అంటే పూరి మధ్యలో ఉండేది ఆవిరే కదా, మనం ఇలా నొక్కి చూసామంటే అందులోంచి పొగలు వస్తాయి చూడండి. పూరి ఒత్తడంలోనే ఉందండి మన టాలెంట్ అంతా కూడాను. అది మనం కొంచెం నీట్గా ఒత్తి కాల్చామంటే, బాగా నూనె కాగిన తర్వాత వేసి కాల్చామంటే పూరి అనేది చక్కగా పొంగుతుందండి. ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని పూరీలు చేసేసాను. కుక్కర్ కూడా వెయిట్ దిగింది. ఈలోపు కృష్ణ వచ్చి అమ్మ నేను కాలుస్తానులే అని చెప్పనని వచ్చాడు. పర్లేదులే నాన్న అంటే ఏం కాదులే అని చెప్పనని ఇంకా వాడు వచ్చి నువ్వు ఒత్తిచ్చేసేయి నేను కాలుస్తాను అన్నాడు. సరే ఇంకా పిల్లలు ఇలా వచ్చి వాళ్ళంతట వాళ్ళే అడుగుతారండి, నాకు హెల్ప్ చేస్తారు. ఇంకేవో కబుర్లు చెప్పుకుంటూ కాలేజీ విషయాలను, లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఇంక ఈ పని అయితే చేసేస్తాము. ఇక్కడ జీవన్ ఆల్రెడీ వచ్చేసి ఆల్రెడీ పడుకుండిపోయాడు. తిన్నానా అంటే వద్దమ్మా అయిన తర్వాత లేపు అప్పుడు తింటాను, అందరితో పాటు తింటాను అని చెప్పాడు. సరే మా వారు కూడా వచ్చేసారు. ఆయన పని ఏదో చూసుకుంటున్నారు కాస్త. సరే అయిపోయిన తర్వాత వాడిని కూడా లేపి పెడదాంలే అని చెప్పనని ఇంకా నేను కూడా ఊరుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ రాసుకుంటూ పూరీలు అయితే అన్నీ ఒత్తేసాను. కూర కూడా ఈలోపు వెయిట్ దిగిన తర్వాత ఇంకా కూరని కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తే ఫైనల్గా కూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడే ఉంది అసలు మజా, కూరకి అసలు టేస్ట్ అనేది. కుక్కర్ వెయిట్ కూడా వచ్చేసిందండి. ఒక్కసారి మనము ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేద్దాము. కొంచెం చిక్కదనం కోసము ఆలుగడ్డ ముక్కల్ని కొంచెం మెదుపుదామండి మనం గెరటితో కానీ ఏదైనా స్మాషర్తో కానీ ఒకసారి మెత్తగా చేసామంటే, అన్ని ముక్కలు కాదు లైట్గా కొంచెం ముక్కల్ని మనం మెత్తగా చేసామంటే కూర అనేది చిక్కబడుతుంది. అప్పుడు మనకి అంటే నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో కూర చేసుకొని మనం జీరా రైస్కి కానీ, చపాతీ, రోటీ చెప్పాను కదా, పులావ్ ఇట్లాంటి బిర్యానీలోకి కూడా మనం చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసి కసూరి మేతి వేస్తున్నాను, అలాగే కరివేపాకు వేసాను. కరివేపాకు వేసేసి కసూరి మేతి వేసాను. మీరు కరివేపాకు ప్లేస్లో కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఏదేమైనా సరే ఫైనల్గా మనకి ఏంటంటే బయట హోటల్స్లలో దొరికే కర్రీ లాగే ఉంటుంది. మనకు అచ్చం కూర తిన్నామంటే టేస్ట్ అయితే మా పిల్లలకి కానీ మా వారికి కానీ బాగా ఇష్టం ఇలా చేస్తే. అప్పుడప్పుడు పూరికే ఎక్కువగా చేస్తూ ఉంటాను నేను మా ఇంట్లో. ఒకసారి ఈ విధంగా గరిటెతోటి కొంచెం మెత్తగా చేసేసుకున్నామంటే కొంచెం చిక్కపడుతుంది కూర అనేది. ఆ కసూరి మేతి వేయడం వల్ల ఏంటంటే మనకి ఫైనల్గా మంచి ఫ్లేవర్ వచ్చేసేసి కూర అనేది చాలా బాగా ఉంటుందండి టేస్ట్. ఇంకా దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టడం కానీ ఉడికించడం కానీ ఏమీ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి కూర మనం అవి వేసేసి ఒకసారి మూత పెట్టేసేసి అలా వదిలేసామనుకోండి, ఆ మూత పెట్టడం వల్ల ఆవిరికి కూడా ఏంటంటే ఆ కసూరి మేతి ఫ్లేవరు, కొత్తిమీర ఆర్ కరివేపాకు దాని ఫ్లేవర్ అనేది కూరకు వచ్చేసేసి మంచి టేస్టీగా ఉంటుంది. కారకారంగా పుల్లగా, ఆలు అనేది కొంచెం తీయగా ఉంటుంది కదా. ఈ విధంగా కూర అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే పూరి ఒత్తడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంక ఈలోపు కృష్ణకి చెప్పాను నేను, నాన్న నువ్వు అన్నీ పెట్టేసేసేయి, నేను వచ్చేస్తాను, ఈ 4 ఒత్తేసేసి ఈ 4 చేసేసుకొని వస్తాను అని చెప్పాను. ఇక్కడ చూసారు కదండి, ఇలా మనం ఆయిల్ రాసి మనం పూరి చేయడం వల్ల ఎన్ని పూరీలు ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా మనకేంటంటే అంటుకోదు. పూరికి అంటుకొని మనకి టైం వేస్ట్, పిండి వేస్ట్ ఇలాంటి ప్రాబ్లం ఉండదండి. అండ్ అలాగే
మనం పని చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. మనం చేసుకున్న సరౌండింగ్స్ అంతా కూడా మనం పని చేసుకునేటప్పుడే నీట్గా చేసుకోవడం వల్ల మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి కూడా మనకి పని అనేది తేలిగ్గా ఉంటుంది. ఇలా మనం పూరి చేసిన గరిటె కూడా అంటే తీసిన గరిటె కూడా మనం అదే ప్లేట్లో ఒక సైడ్కి పెట్టుకుంటూ ఉన్నామంటే ఆ ఆయిల్ మనం ఆల్రెడీ పిండికి ఆయిల్ అద్దుకొని మనం పూరి ఒత్తుతున్నాం కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం వంట చేసుకోవడము సులువుగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అలాగే మనం చేసిన ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మనకు వస్తుందండి. చూసారా, నేను చెప్పినట్టుగా ఫస్ట్ పూరి నుంచి లాస్ట్ పూరి వరకు పొంగింది కదా పూరి అనేది. చక్కగా ఇదే చిన్న టిప్ అండి. నేనైతే ఏమి పెద్దగా ఫాలో అవ్వను, చిన్న చిన్న టిప్సే, చిన్నవే. మనం పిండి అనేది నానకూడదు ఫస్ట్ పాయింట్ పూరికి ఎప్పుడు కూడాను. గాయత్రి అయితే చాలాసార్లు అడిగేది నన్ను. బహుశా ఈ వీడియో గాయత్రి చూస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుకుంటుంది. ఇంకా ఫైనల్గా పూరీలన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా మేమైతే కూర్చొని డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాము. మా చిన్నోడిని లేపి తీసుకొచ్చి ఇంకా వాడితో అయితే ఒక 2 పూరీలు అయితే తినిపిస్తున్నానండి. ఇంకా నిద్రమత్తులో ఉన్నాడు, ఏమిటో మాట్లాడి కబుర్లు చెప్పేశాడు. తర్వాత వచ్చేసి ఇంక మళ్ళీ నేను అదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత రేపు మార్నింగ్కి కూర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవి అలసందకాయలు, ఇంక ఇవి కట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ కూరకి హడావుడి ఉండదు పిల్లల కోసము అని చెప్పనైతే అనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.